పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దైవ ప్రజలారా, ఈనాటి వాక్యోపదేశానికి మీ అందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే, మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో ఈరోజు కొన్ని నిమిషాల పాటు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోకి వెళ్ళేంత వరకు కూడా ఈ యొక్క జీవిత ప్రయాణంలో కష్టాలు, బాధలు, శ్రమలు అనేవి ఇవన్నీ కూడా సర్వసాధారణం. మరి ఈ యొక్క కష్టాలు పేదవారికి మాత్రమే వస్తాయా? ఈ కష్టాలు లేకపోతే లేని వారికి మాత్రమే వస్తూ ఉంటాయా అంటే, ఈ యొక్క కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి. అడుక్కునే వారి దగ్గర నుంచి అంబానీ వరకు కూడా ఎవరి కష్టాలు వారికి ఉంటాయి, ఎవరి బాధలు వారికి ఉంటాయి, ఎవరి శ్రమలు వారికి ఉంటాయి. మరి ఇలాంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఇలాంటి కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఇలాంటి బాధల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనందరం కూడా కృంగిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాం. ఈ యొక్క సమాజానికి, ఈ యొక్క కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాం. మరి ఈరోజు మనందరం కూడా ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, నీవు ఒంటరిగా ఉంటూ ఉన్నప్పుడు, నీవు అనేక శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు భయపడకుండా, పారిపోకుండా మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా గడపాలి. మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. కష్టాల్లో లేకపోతే శ్రమల్లో, సమస్యలలో మనందరం కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే, పారిపోవటమో లేకపోతే లొంగిపోవటమో లేకపోతే ఒంటరిగా ఉండాలి అని డిప్రెషన్కి వెళ్ళిపోవటం కాదు. మనం ఆ సమయంలో ఏం చేయాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. మనం గనుక పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే యోబు ఏం చేశాడో ఒకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబుకు ఉన్న 10 మంది బిడ్డలు చనిపోతూ ఉంటారు, అనారోగ్యం పాడవుతూ ఉంటది, అదే విధంగా ఆస్తులన్నీ కూడా కోల్పోతూ ఉంటారు. అదే విధంగా భార్య కూడా ఏం చేస్తూ ఉంటదంటే, నీవు దేవుణ్ణి దూషించు అంటూ ఉంటది. అదే విధంగా స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఏమంటూ ఉంటారు అంటే, ఇవన్నీ కూడా నీ యొక్క పాపాలకి కారణం అంటూ ఉంటారు. ఒకవైపు మానసికంగా కృంగిపోతూ ఉంటాడు, ఒకవైపు ఆర్థికంగా మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉంటది. అదే విధంగా ఒకవైపు ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటది. వీటన్నిటి మధ్య యోబు ఏం చేశాడు అంటే, పారిపోలేదండి. యోబు ఏం చేశాడంటే, దేవుణ్ణి దూషించలేదండి. ఏం చేశాడు యోబు? మనం గనక పరిశుద్ధ గ్రంథాన్ని గనక గమనించినట్లయితే, నేల మీద సాగిలపడి మోకరించి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. ఏమని? యావే ఇచ్చాడు, యావే తీసుకున్నాడు, యావే నామమునకు మహిమ కలుగును గాక అంటూ ఉంటాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక అంటూ ఉన్నాడు. చూడండి, మనందరం కూడా యోబుని ఈరోజు ఉదాహరణగా తీసుకోవాలి. యోబుని మనం ఆదర్శవంతంగా తీసుకుంటూ ఉండాలి. నీ జీవితంలో ఈ యొక్క కష్టాలు అనేవి నిన్ను చుట్టుముట్టినప్పుడు, ఈ యొక్క సుడిగుండంలో నువ్వు ఉంటున్నప్పుడు గుర్తుపెట్టుకో, యోబు ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి. దేవుణ్ణి ఆరాధించాలి, పారిపోవటం కాదు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇలాంటి సందర్భంలో మనకి గనుక ఎలాంటి సంఘటనలు ఏదైనా జరిగితే, మొట్టమొదటిగా మనం ఏడుస్తూ ఉంటాం, రెండవది మనం దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం, మూడవది మనం డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాము, ఇక నాలుగవది కొన్నిసార్లు ప్రాణం తీసుకోవాలనుకుంటాం. ఇవన్నీ కూడా తప్పు. దేవుని బిడ్డగా ఉంటున్న మనము ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా బలంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము దేవుడు ఎంత గొప్పవాడో అది ముందు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. రెండవది, దేవుడు ఇంతకు ముందు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాడో వాటిని ఒకసారి నెమరు వేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ఆశీర్వదించినప్పుడే కాదు దేవుని గుర్తు చేసుకునేది, మనం సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది నిజమైన విశ్వాసం అంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్నీళ్ల మధ్య కూడా కృతజ్ఞత చెప్పడమే నిజమైన విశ్వాస యొక్క లక్షణం. యోబు చేసింది అదే. కన్నీళ్ల మధ్య దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవా, నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు, నీ యొక్క నామానికి మహిమ కలుగును గాక అంటూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమనంటే,
నా కష్టాలు నన్ను నాశనం చేస్తాయని నేను భయపడను. ఎందుకంటే నా దేవుడు నా కష్టాల కంటే కూడా గొప్పవాడు. నా కష్టాలు నన్ను నాశనం చేస్తాయని నేను భయపడను. నా దేవుడు నా కష్టాల కంటే కూడా గొప్పవాడు. ఆ ధైర్యం నాలో ఉన్నది అని ఈ విధంగా తన యొక్క భావాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాల కంటే కూడా నీ దేవుడు గొప్పవాడు అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన కష్టాల కంటే మన దేవుడు గొప్పవాడు. మీకు ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటడానికి ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో రాజు సైన్యం మధ్యలో ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టాడా? ఆ కష్టాలను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు, చేయబట్టి నడిపించాడు. అదే విధంగా ఇజ్రాయెల్ ప్రజలను ఎడారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు వారిని చేయబట్టి నడిపించాడు, కష్టాల గుండా నడిపించాడు. అయినా కానీ ఏ రోజు కూడా వదిలిపెట్టల. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధంగా అగస్టిన్ గారు కూడా ఒక మాట అంటూ ఉన్నారు. పునీత్ అగస్టిన్ గారు, నీ హృదయం విరిగిన ఆరాధనను కొనసాగించు. నీ హృదయం విరిగిన కష్టాలకి నీ హృదయం విరిగిన ఆరాధనను కొనసాగించు. ఎందుకంటే ఆరాధన అనేది దేవుని సింహాసనాన్ని మీ సమస్యల మధ్య నిలబెట్టడం. దేవుని యొక్క సింహాసనాన్ని మన కష్టాల మధ్య నిలబెట్టడం అంటే దేవుణ్ణి మన మధ్యలో నిలబెట్టడం. కాబట్టి ఆరాధన ఆపకూడదు. అదేవిధంగా నీ సమస్యలు వచ్చినప్పుడు నీ సమస్యల కంటే కూడా గొప్పవాడు నీ దేవుడు అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, హబకుకు గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనంలో, అంజూరపు చెట్టు చిగురించకపోయినా ద్రాక్ష తోటలో ఫలము లేకపోయినా నేను 50 యందు ఆనందించుతాను. కలిమి లేమిలో నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. నాకు ఉన్నా లేకపోయినా, బాధలున్నా శ్రమలున్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఒంటరితనంలో ఓడిపోయినా నేను మాత్రము దేవుడిని ఆరాధిస్తాను. అది నిజమైన విశ్వాసిగా ఉండవలసిన లక్షణము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండోది, మొదట ఆరాధన. నీ కష్టాలలో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. రెండవది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళిక కోసము ఈ యొక్క బాధలను శ్రమలను అన్నిటిని కూడా అనుభవించాలి. దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళికను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ ప్రణాళికను మనందరికి కూడా రివీల్ చేసే సమయంలో, ఆ ప్రణాళికను బయలుపరిచే సమయంలో కొన్నిసార్లు మనకి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, కొన్నిసార్లు మనకి బాధలు ఎదురవుతూ ఉంటాయి, కొన్నిసార్లు మనం ఒంటరిగా వెళ్లాల్సి వస్తూ ఉంటది. అలాంటప్పుడు వాటన్నిటిని కూడా మనము భరించాలి, పారిపోకూడదు. లేకపోతే పిరికి పందల మన జీవితాన్ని ఆగం చేసుకోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు మొట్టమొదటిగా అన్నల చేత అమ్మబడ్డాడు, తర్వాత బానిసగా అన్నల చేత అమ్మబడ్డాడు, తర్వాత బానిసగా కొనిపోబడ్డాడు, తర్వాత ఫరో రాజ్యంలో సేవ చేశాడు. ఫొతేఫరి భార్య అతన్ని లొంగ తీసుకునే క్రమంలో అతను జైలు పాలు అవుతూ ఉంటాడు. ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నా కానీ అతడు మాత్రం ఏం చేశాడు? దేవుణ్ణి అంటిపెట్టుకునే ఉన్నాడు. ఆ ప్లేస్ లో నువ్వు నేను ఉన్నట్లయితే మన జీవితాలు ఎప్పుడో ఆగమైపోయాయి. కానీ ఈ యొక్క యోసేపు మాత్రం ఏం చేశాడు? దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నాడు. మరి అలాంటి యోసేపు దాదాపుగా 13 సంవత్సరాలు శ్రమల గుండా వెళ్ళాడు. 13 సంవత్సరాలు శ్రమల గుండా వెళ్ళాడు. ఒకటి కాదు, రెండు కాదు, 13 సంవత్సరాలు. కానీ ఒకరి చెయ్యి మాత్రం విడిచిపెట్టలేదు. ఆ యొక్క చెయ్యి దేవుడి యొక్క చెయ్యి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో కూడా మనం మంచి చేస్తూ ఉంటే చెడు ఎదురవుతూ ఉన్నప్పుడు, లేకపోతే మనల్ని నమ్మిన వారే మోసం చేస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మన యొక్క దేవుడు మనల్ని వదిలిపెట్టడు. దేవుడు మనల్ని వదిలిపెట్టడు. కాబట్టి మనందరం కూడా పగ తీర్చుకోవటమో, లేకపోతే పారిపోవటమో, లేకపోతే ఇంకోటి ఆలోచనలు తెచ్చుకోవటమో, ఇవన్నీ చేయకుండా నిశ్శబ్దంగా మనందరం కూడా మౌనంగా దేవుని చేయబట్టుకొని నడుస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, కష్టం అంటే దేవుడు తన పనిలో ఉన్నాడన్నాడని సంకేతం. దేవుడు తన బంగారాన్ని శుద్ధి చేయటానికి కొలిమిని వేడి చేస్తూ ఉన్నాడు. అంటే మనల్ని మెరుగుపరచడం కోసం ఈ కష్టాలన్నీ కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు అని మనందరం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంతే తప్ప మనకి ఇంకోటి ఆలోచన చేయకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక భక్తుడు కూడా ఈ విధంగా అంటూ ఉన్నాడు, సమస్యల పరిణామాన్ని చూడకండి, మీ దేవుని పరిమాణాన్ని చూడండి అంటూ ఉంటాడు. అంటే సమస్యలు వచ్చినప్పుడు దాని వైపే చూడొద్దు. దేవుడు దానికంటే కూడా పెద్దగా దేవుని యొక్క పరిమాణం పెద్దగా ఉంటది, మీరు దేవుని వైపు చూడండి అంటూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క సమస్యల్లో ఆరాధించడం మానకూడదు. రెండవది, మన యొక్క సమస్యలో దేవుని యొక్క ప్రణాళిక కోసం మనందరం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది రెండవది.
ఇక మూడవది మనందరం కూడా చేయాల్సింది ఏమిటంటే, అందరూ మనల్ని వదిలేసిన మనం దేవుల్లో బలాన్ని పొందాలి. అందరూ మనల్ని వదిలేసిన, ఈ సమస్యలో అందరూ మనల్ని వదిలేసిన, మన యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, మన అనుకున్న వారు అందరూ మనల్ని వదిలేసినా కానీ మనం మాత్రము దేవుని యందు బలాన్ని పొందాలి. ఉదాహరణకి మనం గనుక దావీదు మహారాజుని గనుక గమనించినట్లయితే, మొదటి సాముయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో, దావీదు మరియు అతని 600 మంది యోధులు యుద్ధం నుండి తిరిగి వస్తుంటే వారి యొక్క నగరము సిగ్లకు కాలిపోయి అక్కడ ఉన్న భార్యలు, పిల్లలను అందరిని కూడా ఆ యొక్క శత్రువులు కొనిపోబడ్డప్పుడు, ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ యొక్క సైనికులు ఎవరైతే దావీదు పక్షాన ఉన్నారో అదే సైనికులు దావీదుని చంపటానికి రాళ్ళు రువ్వుతూ ఉంటారు. మరి ఒకవైపు అందరిని కోల్పోయారు, పట్టణం నాశనం అయిపోయింది. అలాంటప్పుడు దావీదు చాలా బాధపడుతూ ఉంటాడు, చాలా దుఃఖపడుతూ ఉంటారు. ఒకవైపు ఆ బాధ ఉంటే మరొక వైపు సొంత సైనికులే దావీదుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే పారిపోలేదండి. దావీదు ఏం చేశాడంటే పిరికి పందలా కూర్చోలేదండి. దావీదు ఏం చేశాడంటే, ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ దేవుడి దగ్గరికి మరలా వెళ్తూ ఉంటాడు. తను చేసిన ఆ తప్పుని జ్ఞాపకం చేసుకొని ఆ తప్పుని దేవునికి సమర్పించి, దేవా ఇదిగో మరి నా యొక్క పట్టణము, ఈ యొక్క సిగ్లకు మొత్తం కూడా ఆ యొక్క శత్రువుల చేతికి వెళ్ళిపోయినది, కాబట్టి వారి మీద యుద్ధం చేయటానికి వెళ్ళాలా అని దేవుణ్ణి సంప్రదిస్తూ ఉంటాడు. దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, దావీదుకి ఒక అభయాన్ని ఇస్తూ ఉంటాడు. వెళ్ళు, నువ్వు పోగొట్టుకున్న నీ యొక్క బంధువులను, నీ యొక్క ప్రజలందరినీ కూడా తోడుకొని వస్తావు, ఏది కూడా నువ్వు అక్కడ మిగిలించకుండా తీసుకుని వస్తావు అని దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, దావీదు దేవుణ్ణి సంప్రదించాడు. కష్టంలో, బాధల్లో, శ్రమల్లో దేవుణ్ణి సంప్రదించి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అయ్యా నేను యుద్ధానికి వెళ్ళొచ్చా అంటూ ఉన్నాడు. నేను యుద్ధానికి వెళ్ళొచ్చా అన్నప్పుడు దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనకి బాధ వచ్చినప్పుడు, మనకి భయం వేసినప్పుడు, మనం ఆందోళనలో ఉన్నప్పుడు, మన ఆవేదనలో ఉన్నప్పుడు, మన ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం కూడా ప్రభువుని సంప్రదించాలి. అయ్యా మరి నాకు ఈ సమస్య ఉన్నది, అయ్యా నాకు ఈ బాధ ఉన్నది, నేను ఒంటరిగా ఉన్నాను, నా అనుకున్న వాళ్ళు నా మీద తిరగబడ్డారు, నా యొక్క బంధువులు నా మీద తిరుగుపడ్డారు, నా యొక్క స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, నన్ను మోసం చేశారు, మరి ఇలాంటి సమయంలో నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు అనేవి సర్వసాధారణం, అందరికీ ఉంటాయి. దేవుడు ఎవరు మొయ్యగలిగే అన్ని బాధలు వారికే ఇస్తాడు. నువ్వు మొయ్యలేనంత బాధ నీకు ఇవ్వడు, నువ్వు మొయ్యలేనంత శ్రమ నీకు ఇవ్వడు, నీవు మొయ్యలేనన్ని కష్టాలు నీకు ఇవ్వడు. ఎవడు ఏ బాధలు ఎంతవరకు మొయ్యగలుగుతాడో అంతవరకు దేవుడు ఆ బాధలను ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటాను. ఒకటి, దేవుణ్ణి ఆరాధించటం. రెండవది, ఆయన యొక్క ప్రణాళిక కోసం మనం వాటిని ఎదుర్కొంటూ ఉండాలి. మూడవది, దేవుణ్ణి సంప్రదించాలి. అలాంటి సమయంలో దేవుడు తప్పకుండా మన పక్షాన ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క వీడియోని మీతో పాటుగా మీ బంధువులకు, మీ స్నేహితులకు, మరి ముఖ్యంగా ఎవరైతే సమస్యల గుండా వెళ్తూ ఉన్నారో వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ఓదార్పు కలుగుతూ ఉంటది. వారికి కూడా దేవుడి యొక్క వాక్కు అర్థమయ్యి దేవుణ్ణి కష్టాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క ప్రణాళికలో వారు కూడా ఎదురు చూస్తూ ధైర్యంగా ముందుకు వెళుతూ, అదే విధంగా దావీదు వలె ఆ యొక్క దేవుణ్ణి సంప్రదిస్తూ ఒక గట్టి విశ్వాసిగా, అదే విధంగా నమ్మక పాత్రుడుగా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నిలబడే అవకాశం ఉంటూ ఉంటది. కాబట్టి దేవుడు ఈరోజు ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో, షేర్ చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, సకలాన్ని సృష్టించి పాలిస్తున్న మా దేవ, ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మేమందరం కూడా నిన్ను జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా యొక్క శ్రమల్లో, మా యొక్క సమస్యల్లో మేమందరం కూడా ఏ విధంగా ఉండాలో ఈ రోజు నీ యొక్క వాక్కు ద్వారా మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా. సమస్యల గుండా వెళ్లే వారికి, బాధల గుండా వెళ్లే వారికి, అవమానాల గుండా వెళ్లే వారికి, ఒంటరిగా ఉంటున్న వారికి కావాల్సిన మీ కృపను దయచేసి వారందరూ కూడా మీలో బలాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ మా ప్రార్థనలన్నిటిని కూడా మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామములో.